ఆ బొత్స గారిని, సత్యబాబు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఒక్క ఐబీ స్కూల్ కట్టారా మీరు? ఒక్క కేంబ్రిడ్జ్ స్కూల్ మీరు కట్టారా? ఏం కట్టుకుంటే ఇట్లా మాడితే ఎట్లా స్వామి? ఎక్కడుంది? వేర్ ఇస్ యువర్ స్కూల్? వేర్ ఇస్ యువర్ ఐబీ స్కూల్? వేర్ ఇస్ యువర్ కేంబ్రిడ్జ్ స్కూల్? అయినా కట్టకుండా నేను రివర్స్ చేశాను డెసిషన్ అంటారేంటి? నాకు అదే విచిత్రంగా ఉంది. ఇప్పుడు సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ సార్, ఇప్పుడు పిల్లలు రెడీగా లేరు. 90% పిల్లలు ఫెయిల్ అయ్యారు. 10వ తరగతిలో ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఆ వయసులో పెళ్లి చేస్తారు సార్. అక్కడ సోషల్ ఇష్యూస్ ఉంటాయి. ఇన్ని మేము గమనిస్తున్నాం. చాలా కేర్ఫుల్గా తీసుకుంటున్నాను నిర్ణయాలు. ఒక విద్యాశాఖ మంత్రిగా నేను సంస్కరణలు తీసుకురావాలని కోరిక నాకు ఉంది. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా తీసుకురావాలి. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు చాలా స్పీడ్గా తీసుకున్నాను. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్, ఇక్కడ వీఆర్ బిల్డింగ్ ద సిటిజన్స్ ఆఫ్ టుమారో. సో అది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. వాళ్ళని చాలా కేర్ఫుల్గా నర్చర్ చేయాలి. మేము తీసుకునే నిర్ణయాలకి చాలా సోషల్ ఇష్యూస్ కూడా రాబోతుంది. ఎన్ని పరిగణనలు తీసుకుని నేను నిర్ణయాలు తీసుకుంటున్నా. ప్రతి నిర్ణయం నేను చర్చిస్తున్నా, యూనియన్స్తో చర్చిస్తున్నా, అదేవిధంగా ప్రజలతో చర్చిస్తున్నా. మేము సర్వేలు పెడుతున్నాం, ట్విట్టర్లో ప్రశ్నలు అడుగుతున్నా. ఆఫ్టర్ డిస్కషన్ ఐఎమ్ టేకింగ్ డెసిషన్. ప్రజలు ఓకే అందా నేను నిర్ణయాలు తీసుకుంటా. వాళ్ళు ఎందుకు కంగారు పడుతున్నారండి? ఇప్పుడు ఇన్ని సంస్కరణలు తీసుకొచ్చారంటున్నారు. సూటిగా సత్యబాబు గారిని ప్రశ్నిస్తున్నారు. 13 లక్షల మంది పిల్లలు ఎట్లా తగ్గారో ఆయన సమాధానం చెప్పమనండి. 13 లక్షల మంది పిల్లలు తగ్గారండి. 13 lakhs 5 సంవత్సరాలు. ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్. హీ షుడ్ ఆన్సర్.